నంద్యాల జిల్లాలో ఆమె ఫైర్ బ్రాండ్గా ముద్రపడ్డారు. ఆమె ఏదైనా అనుకుంటే ఇట్టే జరిగి తీరాలి, లేకపోతే ఇక అంతే సంగతులు. అలాంటి ఫైర్ బ్రాండ్ ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపారా? అధిష్టాన నిర్ణయాన్ని ఆమె సైలెంట్గా వ్యతిరేకిస్తున్నారా? ఆమె డెసిషన్పై కూటమి నేతల మధ్య దూరం పెరగనుందా? ఆళ్లగడ్డలో ఏం జరుగుతోంది? నంద్యాల జిల్లాలోని నియోజకవర్గాల్లో ఆళ్లగడ్డ ఒకటి. ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు పేరు మోసిన నియోజకవర్గం కూడా. ఇక్కడి నాయకులు అంటే రాష్ట్ర ప్రజలు కూడా జంకేవారు. పూర్తిగా ఫ్యాక్షన్ కోరల్లో చిక్కుకున్న పరిస్థితి. ముఖ్యంగా భూమా కుటుంబం అంటే రాష్ట్రంలో పెద్దగా పరిచయం అవసరం లేని కుటుంబం. వారి ప్రభావం ఉమ్మడి కర్నూలు జిల్లాపై ఎక్కువగా ఉండేది. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేశారు. ముఖ్యంగా భూమా, శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా అనేక మార్పులు తీసుకువచ్చారు. ఒకవైపు ఫ్యాక్షన్ గొడవలు జరుగుతున్నా వాటిని కంట్రోల్ చేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి శోభా నాగిరెడ్డి కృషి చేశారు. 2014 ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ఇంటికి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో శోభా నాగిరెడ్డి మృతి చెందారు. ఆమె మృతి చెందిన ఆ ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. భూమా, శోభా నాగిరెడ్డి వారసురాలిగా భూమా అఖిలప్రియ రాజకీయ ప్రవేశం చేసి 2014 ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచారు. ఆ తర్వాత చిన్న వయసులోని రాష్ట్ర మంత్రిగా అఖిలప్రియ పనిచేశారు. అయితే తండ్రి భూమా నాగిరెడ్డి, తల్లి శోభా నాగిరెడ్డి వారసత్వాన్ని కొనసాగిస్తూ తనదైన శైలిలో ఆళ్లగడ్డలో రాజకీయం చేస్తున్నారు. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొడుతూ నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వెళుతున్నారు. అయితే రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచాక ఆమె తీరు మారినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా కొంతమంది ఆమె పేరు చెప్పి నియోజకవర్గంలో దందాలు మొదలుపెట్టారు. చికెన్ షాపులో డబ్బు వసూళ్లు చేశారని, అహోబిలం దేవస్థానం వద్ద టోల్గేట్ దగ్గర ప్రైవేటు వ్యక్తులు డబ్బులు వసూళ్లు చేయడం, ఇలా ఆమెపై విమర్శలొచ్చాయి. వీటిపై ఆమె చాలా ఘాటుగా స్పందించారు. ఆధారాలతో సహా నిరూపిస్తే నేను దేనికైనా రెడీ అంటూ సవాల్ చేశారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆళ్లగడ్డ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇదిలా ఉండగా కొన్ని నెలల క్రితం ఆళ్లగడ్డ టీడీపీ యువనేత ఒకరు తనకున్న పరిచయంతో నామినేట్ పదవి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె తనకు తెలియకుండా ఎవరైనా పదవులు తెచ్చుకుంటే ఆళ్లగడ్డలో అడుగు పెట్టడానికి వీల్లేదని, పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారో వారిని కాదని, నామినేటెడ్ పదవులిస్తే బాగుండదని టీడీపీ అధిష్టానంపై ఫైర్ అయ్యారు. ఈ విషయంపై ఆమె నేరుగా అధినేత చంద్రబాబు, లోకేష్తో కలిసి స్థానికంగా ఉన్న పరిస్థితులు వివరించారు. 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా భూమా అఖిలప్రియకు జనసేన పార్టీ ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జి మైలేరి మల్లయ్య ఆమె గెలుపు కోసం పనిచేశారు. దీంతో వారి సేవలను గుర్తించి కూటమి అధినేతలు మల్లయ్య సతీమణి సురేఖను ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఎంపిక చేశారు. ఈమె గతంలో జనసేన పార్టీ నుంచి జెడ్పీటీసీగా పోటీ చేశారు. ఇక్కడే అసలు రాజకీయం తెరపైకొచ్చింది. ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి జనసేన పార్టీకి ఇవ్వడంపై అఖిలప్రియ కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. తనను సంప్రదించకుండా, తమ వారికి అవకాశం ఇవ్వకుండా చైర్మన్ పదవి వాళ్లకెలా ఇస్తారని కార్నర్ చేస్తున్నారు. అలాగే పార్టీ కోసం పనిచేసిన వారి పరిస్థితి ఏంటని కూడా ప్రశ్నించారు. దీంతో ఆయన ప్రయత్నానికి బ్రేక్ పడింది. ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ ను ప్రకటించి 4 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగలేదు. ఎమ్మెల్యేను కాదని ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించలేని పరిస్థితి ఉందని జనసేన నాయకులు నిరుత్సాహంలో ఉండిపోయారు. ఆళ్లగడ్డలో తెలియకుండానే టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో అన్ని మార్కెట్ కమిటీ ఏర్పాటు పూర్తి చేసుకుని పాలన సాగిస్తుంటే ఆళ్లగడ్డలో మాత్రం ఎప్పుడు ప్రమాణ స్వీకారం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు. భూమా అఖిలప్రియ మాత్రం తమ వారికే చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఒకసారి ప్రకటించి మళ్లీ వెనక్కి తగ్గితే కూటమి ధర్మానికి దెబ్బతీసే విధంగా సంకేతం వెళుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఇద్దరు అధినేతలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.